హాయ్ అండి, అందరికీ నమస్కారం. గురువారం రోజు రాత్రి సమయంలో ఈ ఆకును నీటిలో వేస్తే చాలు, ఎంత పెద్ద సమస్య అయినా సరే 24 గంటల్లో తీరి ఇక ఇంట్లోకి వద్దన్న డబ్బు వస్తుంది. మీరు కుబేరుల్లాగా మారుతారు. ఒక్క రోజులోనే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. గురువారం రోజు ఈ ఆకును నీటిలో వేయటం వలన చాలా అద్భుతాలు జరుగుతాయి. అంతకన్నా ముందు నారదుడు శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి సాష్టాంగ ప్రణామములు చేసి, ఓ కృష్ణ, సాంగత్యం యొక్క ఫలము దయచేసి వివరముగా చెప్పండి అని అన్నాడు. జగద్గురువైన శ్రీకృష్ణుడు సాంగత్య మహిమ అనుభవపూర్వకంగానే నారదునికి తెలియజేయాలని సంకల్పించి తూర్పు వైపుగా వెళ్తే ఒక పెంట కుప్ప కనిపిస్తుంది. అందులో ఉన్న పేడ పురుగు దగ్గరకు వెళ్ళి దానిని సత్సంగత్య మహిమ ఏమని ప్రశ్నించు అని చెప్పి జగన్మోహనముగా చిరునవ్వు నవ్వినాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ పరమాత్మ ఆదేశానుసారమే చేశాడు నారదుడు. కానీ నారద మహర్షి పెంట కుప్ప దగ్గరకు వెళ్ళి ఇందులో ఉన్న పేడ పురుగును ప్రశ్న అడిగాడు. అప్పుడు ఆ పురుగు గిలగిలలాడుతూ ప్రాణాలు విడిచింది. ఆ పేడ పురుగు ఇలా జరుగుతుందేమోనని దుఃఖిస్తూ శ్రీకృష్ణుడి దగ్గరకు తిరిగి వచ్చి జరిగిందంతా కూడా విన్నవించుకున్నాడు నారదుడు. జరిగినది విని జగన్నాటక సూత్రధారి ఇలా అన్నాడు. ఇప్పుడు పశ్చిమ దిశగా వెళ్ళు. ఒక పాడుబడిన దేవాలయము, అందులో నివసిస్తున్న పావురము కనిపిస్తాయి. నీ సందేహము అది తీర్చగలదేమో చూడు అని అన్నాడు శ్రీకృష్ణుడు. వెంటనే బయలుదేరి పావురము ఆ పాడుబడిన దేవాలయము దగ్గరకు వెళ్ళి పావురమును కలుసుకుని తన ప్రశ్న వేశాడు నారదుడు. ఏమి విచిత్రమో, ఆ కాపోతము కూడా నారద మహర్షి పాదాల మీద పడి ప్రాణాలు విడిచింది. ఇది ఏమి వింత! ఇంకా ఎన్ని విధానాలు ఆ భగవంతుడు నన్ను పరీక్షించాలనుకుంటున్నాడు అని చింతిస్తూ శ్రీకృష్ణుడి దగ్గరకు తిరిగి వచ్చి జరిగినది అంతా కూడా విన్నవించుకున్నాడు నారదుడు. అప్పుడు కృష్ణుడు, అలా జరిగిందా? అయితే ఈసారి ఉత్తరం దిక్కుగా వెళ్ళు. అక్కడి సంస్థానంలోని మహారాజుకు చక్కని మగ శిశువు పుట్టాడు. మీ సందేహమును ఆ శిశువు తీర్చగలదేమో అని చెప్పి చిరునవ్వులు పోశాడు. నందనందనుడు మొదటి 2 సార్లు జరిగినది తలుచుకొని కొంచెం సంకోచించాడు నారదుడు. సర్వజ్ఞుడైన స్వామి అది గమనించి, నారద, నిర్భయంగా వెళ్ళు, ఈసారి అంతా శుభమే జరుగుతుంది అని ఆశీర్వదించాడు. వెంటనే నారదుడు బయలుదేరి ఆ శిశువు దగ్గరకు వచ్చి, ఓ పాపాయి, మహాత్మ సాంగత్యము వలన కలిగే ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించాడు. ప్రశ్నించిన మరుక్షణం ఆ పసిపాప ఒక దేవతగా మారిపోయి భగవత్ స్వరూపుడైన నారదునికి యథావిధిగా ప్రాణమిల్లి ఆశ్చర్యముగా చూస్తున్న నారదునితో, దేవర్షి, అలా ఆశ్చర్యపోతున్నావేమిటి? పెంటకుప్పలో ఉన్న పేడ పురుగును నేనే. అప్పుడు నా జన్మాంతరాలకు ఫలము వలన అమోఘమైన నీ దర్శన భాగ్యము నాకు కలిగినది. మీ వంటి దివ్య పురుషుల సందర్శన మాత్రంచే నాకు పావురము యొక్క జన్మ లభించినది. ఆ జన్మలో కూడా మీ దర్శన భాగ్యము లభించుటచే రాజపుత్రునిగా జన్మించినాను. మరలా ఈ జన్మలో మీ దుర్లభ దర్శనం కలిగినందువలన నాకు దైవత్వము లభించినది. మహాత్ముల సాంగత్యం యొక్క మహిమ ఇంతటిది అని నిరూపించారు. ఇక వీడియోలోకి వస్తే, ఆకుతో చేసే ఏ పరిహారమైనా సరే 100% ఫలితాలను ఇస్తుంది. గురువారం రోజు మరి
ఏ ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేయటం వలన అన్ని రకాల దరిద్రాలు పోతాయి. ఏమీ లేదు, గురువారం రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత అంటే చీకటి పడిన తర్వాత మర్రి ఆకును తీసుకొని దాని మీద పెన్నుతో మీ కోరికను రాసుకోండి. అంటే మాకు అప్పులు ఉన్నాయి, మా అప్పులు తీరాలి, లేదా ఆర్థిక సమస్యలు తీరాలి, ఉద్యోగం రావాలి, పెళ్ళిళ్ళు జరగాలి, పిల్లల మాట వినాలి, మానసిక సమస్యలు ఏమైనా ఉంటే పోవాలి అని ఇలా మీకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య పోవాలని ఆకు మీద రాయండి. తర్వాత ఆ ఆకును స్క్వేర్ షేప్లో మడతపెట్టి పూజా గదిలో ఏదో ఒక మూలన పెట్టి వదిలేయండి. ఒక రాత్రంతా పూజా గదిలో వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం చక్కగా స్నానం చేసుకొని ఆ తరువాత పూజా గదిలోనికి వెళ్ళి లక్ష్మీదేవికి ఒకసారి మీ కోరికను అమ్మవారికి చెప్పుకోండి. ఆ తరువాత ఈ రావి ఆకును తీసి డైరెక్టుగా తీసుకువెళ్ళి ఆకును నీటిలో పడవేయండి. అంటే పారే నీటిలో పడవేయండి. కాలువలు, చెరువులను, నదులు, సముద్రాలు ఇలా ఏ నీటిలో అయినా సరే వేయవచ్చు. ఈ పరిహారం చేసిన 24 గంటల్లో ఖచ్చితంగా మీకు మీ కోరిక తీరే మార్గం తెలుస్తుంది. కష్టాలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది. కాబట్టి మీరు కూడా గురువారం రోజు మర్రి ఆకుతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. మీ కోరికలను నెరవేర్చుకొని ఆనందంగా జీవించండి. రేపు గురువారం రోజున ఉప్పు మరియు యాలకులతో ఈ చిన్న పరిష్కారాన్ని చేస్తే మీకు ఉన్న అప్పులు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కుబేరులు అవ్వటం ఖాయం. మీరు వద్దన్నా సరే ధనం వర్షంలాగా కురుస్తుంది. ఊహించని ఆస్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. పరిహార శాస్త్రంలో యాలకులకు మరియు ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉన్నది. గురువారం రోజు ఉప్పు మరియు యాలకులకు సంబంధించిన చిన్న చిన్న పరిహారాలు చేస్తే మీ జీవితంలో ఊహించని విధంగా మంచి అద్భుతాలు జరుగుతాయి. మరి ఏం చేయాలి అంటే గురువారం రోజు శుభ్రంగా స్నానం చేసుకొని ఒక గాజు బౌల్లో దొడ్డు ఉప్పు పోయండి. తర్వాత 7 లేదా 11 యాలకులను తీసుకోండి. ఈ యాలకులను గాజు బౌల్లో వేసి ఆ గాజు బౌల్ చేతిలో పట్టుకొని ఇల్లంతా తిరగండి. అన్ని గదులు తిరగండి. ఆ తర్వాత ఎవరికీ కనిపించని చోట ఈ గాజు బౌలు పెట్టండి. అయితే ఈ పరిహారం చేయాలంటే ఒక నియమం తప్పనిసరిగా పాటించాలి. అదేమిటంటే మనసును ప్రశాంతంగా ఉంచుకొని శుచిగా ఉన్నవారే ఈ పరిహారాన్ని చేయాలి. అలాగే ఈ పరిహారం చేసే సమయంలో ఎవరితో కూడా మాట్లాడకూడదు. ఇంట్లో ఎవరు లేనప్పుడు అతి రహస్యంగా చేస్తే ఇంకా మంచిది. మంచి ఫలితాలు లభిస్తాయి. ఇలా చేస్తే తొందరగానే మీరు ఊహించిన విధంగా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. గురువారం చేస్తే ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. గురువారము అష్టమి కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేస్తే 10ంతల ఫలితాలని పొందుతారు. ఉప్పులో యాలకులు కలిపి ఇల్లంతా తిరిగి ఎవరూ చూడని చోట దాచిపెట్టుకోవాలి. అలాగే ఇంకొక పరిహారం కూడా గురువారం చేసుకోవచ్చు, కానీ దీనికి సాయంత్రం 6 దాటిన తర్వాత చేసుకోవాలి. అదేమిటంటే గాజు బౌల్లో ఉప్పు తీసుకొని ఆ గాజు బౌల్లో చిన్న పటిక ముక్క పెట్టండి. పటిక ముక్క అలం అంటారు. పటిక ముక్కనే అలం అని కూడా అంటారు. పటిక బెల్లం వేరు, పటిక వేరు. ఇది ఇంటి ముందు దిష్టి తగలకుండా ఉండడానికి కడుతూ ఉంటారు కదా. ఒక గాజు బౌల్లో దొడ్డు ఉప్పు వేసి దాని మీద పటిక వేయండి. ఈ బౌల్ని ఇంట్లో బీరువా ఉంటుంది కదా,
ఆ బీరువా కింది భాగంలో ఉంచండి. 6 నెలల వరకు దానిని అలాగే ఉంచండి. 6 నెలల తర్వాత ఆ గాజు బౌల్లోని ముక్కను తీసి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేసి మళ్ళీ ఈ పరిహారం చేయండి. సహజంగా అందరూ బీరువాలు ఇంట్లో నైరుతి మూల పెట్టుకుంటూ ఉంటారు. ఇంట్లో నైరుతిలో బీరువా కింద గురువారం రోజు బౌల్లో దొడ్డుప్పు పోసి పటిక ముక్క ఉంచి దానిని బీరువా కింద ఉంచండి. ఇలా చేస్తే తొందరలోనే మీరు ఊహించిన అద్భుత ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. మీకు ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ధనలాభం కలుగుతుంది. మీరు వద్దన్నా సరే ధనం మీ వైపు ఆకర్షించబడుతుంది. మరి తెలుసుకున్నారు కదా గురువారం రోజు ఏ పరిహారాలు చేయాలో. మీరు కూడా గురువారం రోజు ఉప్పుతో ఈ చిన్న చిన్న పరిహారాలను చేసి మంచి ఫలితాలను పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు.